అసలు హూ ఈజ్ ద ప్రొడక్షన్ డిజైనర్? అసలు ఆ రోల్ ఏంటి? మీరు ఎలా ఆల్వేస్ ఆన్ టోస్ ఉంటారో చెప్పండి సార్. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు అన్ని మూవీస్‌లోనూ ప్రొడక్షన్ డిజైనర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారండి. ఇప్పుడు ప్రెజెంట్ మన తెలుగు మూవీస్ అయితే ఆహ్, ఇదివరకు ఆర్ట్ డైరెక్షన్ అనేది ఉండేది. తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ అనేది ప్రాపర్‌గా రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. ఎందుకంటే మూవీ ఎక్స్‌పీరియన్స్, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువైంది. డీటెయిలింగ్ ఎక్కువుంది. దీని గురించి ఈ ప్రొడక్షన్ డిజైన్ అనేది అంటే హాలీవుడ్‌లో ఉంటదనమాట అండి ఇది. హాలీవుడ్‌లో మెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉంటాయి. దాంట్లో ప్రొడక్షన్ డిజైన్ అనేది ప్రాపర్ అంటే స్టోరీ టెల్లింగ్ త్రూ చెప్పడం అనేది, అంటే స్క్రిప్ట్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్ నుంచి వర్క్ చేయడం. దాని నుంచి ఆ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతి మూవీకి కూడా ఒక ప్రొడక్షన్ డిజైనర్, ప్రాపర్ ప్రొడక్షన్ డిజైనర్ కావాలనేది అడుగుతున్నారండి. దానివల్లే మనకు ఇంత క్వాలిటీ వస్తుంది. తర్వాత ఇంత పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి. తెలుగు సినిమా స్పాన్ పెరిగిందండి. కాబట్టి అది వస్తుంది. బట్ నా పరంగా వస్తే అంటే నేను ఇదివరకు చేసిన మూవీస్ అన్నీ కూడా ఒక వ్యూలోనే చేయడం జరిగింది. అంటే నేను యాక్చువల్‌గా నేను ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని రాలేదు. నాకున్న కొంచెం నాలెడ్జ్, ఆర్ట్ మీద ఉన్న నాలెడ్జ్‌తో నేను మూవీ మీద ఒక ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనకున్న జాబ్ ఏంటంటే ఆర్ట్ వచ్చు కాబట్టి ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంటర్ అయ్యి నేను అసిస్టెంట్‌గా చేసి, తర్వాత అనుకోకుండా యాక్సిడెంటల్‌గా నేను ఆర్ట్ డైరెక్టర్ అయ్యి, అంటే నా హార్డ్ వర్క్ చూసి ఒక మేనేజర్ నన్ను ఆర్ట్ డైరెక్టర్ చేశారండి. నాగేశ్వరరావు అనే ఒక మేనేజరు. వాళ్ళు ఫోర్స్‌తో నేను ఆర్ట్ డైరెక్టర్ అయ్యాననమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాగా చాలామంది దగ్గర లెర్నింగ్ అని చేసుకుంటూ వచ్చి తర్వాత అంటే ప్రాపర్ ఆర్ట్ డైరెక్షన్ ఏంటనేది నాకు కొన్ని సినిమాలు చేశాక తెలిసిందనమాట. వేరే సినిమాలు చూడడం వల్ల. ఎంత కష్టం ఉంటుంది సార్ ఆర్ట్ డైరెక్షన్‌లో? అంటే నిజం అన్నట్టే చూపిస్తారు. కళ్ళకి కట్టినట్టు. అదసలు సెట్టేసారా? లేకపోతే నిజమే అలా ఉందా అన్నది గూడా మాకు డిఫరెన్స్ అర్థం కాదు. అంత రియలిస్టిక్‌గా ఆర్ట్ వర్క్ చేయాలి అనంటే దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది సార్? తప్పకుండా అంటే మనకేంటంటే సినిమా మీద ఒక ప్యాషన్ ఉంటుంది కదండి. ఆ ప్యాషన్ ఉండడం వల్ల కష్టం ఉంటుంది కానీ అది కష్టం అనిపించదు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి చూసేవాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. బట్ నా పరంగా కష్టం మీద అనిపించలేదు. బట్ మా కింద వర్క్ చేసేవాళ్ళు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. జస్ట్ మన ఐడియా వస్తుంది కాబట్టి మన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం వరకే మన జాబ్. దాన్ని ప్రాపర్గా అది తీసుకురావాలంటే చాలామంది కార్పెంటర్స్ పనిచేయాలి, వర్కర్స్ పనిచేయాలి. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. బట్ దాంతోపాటు ప్రొడక్షన్ హౌస్ కూడా సపోర్ట్ చేయాలి. మీకు ఆర్ట్ డైరెక్షన్ అంటేనే మీకు బడ్జెట్తో కూడుకున్న ఇదనమాట. మనకు వచ్చిన ప్రతి ఐడియాకి ఇన్వెస్ట్ చేయాలి. అంటే ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ చేయాలి. అది జరుగుతూ వచ్చిందండి. సార్ ఇప్పటి వరకు మీరు మోర్ దాన్ 2 డికేడ్స్ ఆర్ట్ ఫీల్డ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేసిన మీకు, ఎన్నో అద్భుతమైన సెట్స్ చేసిన మీకు, చాలా ఛాలెంజింగ్‌గా ఈ సినిమాకి వర్క్ చేయడానికి తలప్రాణం పోయింది అని అనుకున్న సిట్యుయేషన్ ఏంటి సార్? అట్లేం లేదండి. అంటే మనకు జనరల్‌గా నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను. అంటే మనకి స్క్రిప్ట్ బాగా నచ్చిందనుకోండి, ఆ స్క్రిప్ట్‌ని మనం ఓన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి వర్క్. ఎక్కడైతే స్క్రిప్ట్ ప్రాపర్‌గా లేదో, డైరెక్టర్ రేంజ్ క్లారిటీ లేదో, ఆటోమేటిక్‌గా చాలా స్ట్రగుల్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటివి కూడా కొన్ని చేశాను. బట్ అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే సక్సెస్ అవ్వలేదు. మెయిన్ అదే అండి రీజన్. అంటే మనకు ఛాలెంజెస్ అనేది ఏమీ ఉండదండి. అంటే ఛాలెంజ్ ఎక్కడన్నా ఉంది అంటే ఇది సెట్‌లా కనిపించకూడదు, రియలిస్టిక్‌గా ఉండాలి అనే దాని మీద కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. మిగతా అంతా కూడా ఈజీగానే జరిగాయండి. సో బేసికల్‌గా ఇప్పుడు మీరు చేసినటువంటి 'తండేల్' సినిమా గురించి, అక్కడ ఆర్ట్ వర్క్ గురించి మాట్లాడితే సార్, ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు సార్? ఆ సముద్రం అదంతా నిజం సముద్రమేనా? లేకపోతే సెట్ చేసిన సముద్రమా? అసలు మాకు డిఫరెన్సే తెలీదు. అదేనండి. యాక్చువల్‌గా నాకు ఈ 'తండేల్' మూవీ నాకు అంటే 'విరూపాక్ష', 'హనుమాన్' ఇవన్నీ బాగా మంచి నేమ్ రావడం వల్ల నాకు ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చిందండి. అది కూడా ఏంటంటే ఆపర్చునిటీ వచ్చిన వెంటనే నాకు కాల్ వచ్చింది. చందు గారి దగ్గర నుంచి కాల్ వచ్చి నాకు చందు గారు ఒకరోజు పిలిచి మొత్తం ఒక 3 అవర్స్ నారేషన్ ఇచ్చారు. స్క్రిప్ట్ వినగానే నాకు నేను కనెక్ట్ అయిపోయాను అనమాట. అంటే జనరల్‌గా నాకు ఒక వీక్‌నెస్ ఏముందంటే ఏదైనా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఒక చిన్న నిద్ర వస్తుంది, స్లీప్ వస్తుందనమాట.
అలాంటిది ఈ కథ అస్సలకు 3 అవర్స్ అని కంటిన్యూ చెప్పినప్పటికీ కూడా నాకు చాలా ఎనర్జీగా నేను విన్నానంటేనే నాకు కథ చాలా బాగా నచ్చేసిందండి. అందరికీ మనం చూస్తుంది చాలాసార్లు అరవింద్ గారు వీళ్ళందరూ కూడా చాలా నచ్చి ఈ సినిమాని స్టార్ట్ చేశారు. చాలా వాళ్ళు స్పెషల్గా తీసుకొని సినిమా చేస్తున్నారు. అలా నాకు కూడా బాగా నచ్చేసింది. నచ్చిన తర్వాత ఇమీడియట్లీ స్టోరీ విన్న వెంటనే హీరో కావచ్చు, నాగ చైతన్య గారు, బనీవాస్ గారు, చందు గారు, మీ అందరం కలిసి ఎవరైతే ఈ స్టోరీ చేస్తున్నామో ఆ విలేజ్, ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి వెళ్ళి స్ట్రక్ అయ్యారో వాళ్ళని కలవడానికి తీసుకెళ్లారు మొత్తం టీంని అంతా. అప్పుడు నేను కూడా వెళ్ళాను అనమాట. జనరల్గా ఏంటంటే యాక్ట్రెస్ కనెక్ట్ అయితే, అంటే నాగ చైతన్య గారు బ్యాక్గ్రాప్ వేరు, అలా ఒక రూరల్లో ఉన్న ఒక ఫిషర్మ్యాన్కి వాళ్ళతో దగ్గర అయితే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అన్నీ అర్థమవుతాయి కాబట్టి ఆయన తీసుకెళ్తే ఓకే. బట్ బనీవాస్ గారు లేదు, ప్రొడక్షన్ డిజైన్ కూడా రావాలి అన్నారు. అదంటే బనీవాస్ గారు దీన్ని చాలా స్పెషల్గా చూస్తారు అనమాట. మనం చాలా దీన్ని ఛాలెంజింగ్గా చేయాలి, చాలా డీటెయిలింగ్ చేయాలి, మీరు వస్తే మీకు కూడా డీటెయిలింగ్ తెలుస్తుంది అన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో నాగ చైతన్య గారు మాట్లాడినప్పుడు అక్కడ మీరు ఎలా ఫేస్ చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎప్పుడైనా భయం వేసిందా, మళ్ళీ వెనక్కి వస్తామని మీకు అర్థమైందా, ఇవన్నీ అడుగుతున్నప్పుడు వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్తున్నప్పుడు అలాంటి విషయాలు మనం వింటున్నప్పుడు ఏంటంటే మనకు కొన్ని విజువల్స్ వస్తుంటాయి వెనకల. దాని ద్వారా నేను ఒక డిజైన్ ఫామ్ చేసుకున్నాను అనమాట. అంటే పాకిస్తాన్, ఎందుకంటే మనం పాకిస్తాన్ వెళ్ళలేము, పాకిస్తాన్లో ఉన్న ప్రిజన్ ఎలా ఉంటుంది, బ్యారక్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ క్యాంటీన్స్, ఫుడ్ తినే ప్లేస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మన స్క్రిప్ట్లో మనం చెప్తున్నాము. చాలా డ్రామా ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ త్రూ కొంత తెలిసింది. తర్వాత ఇంటర్నెట్లో మనం కొన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ నేను ఎవరైతే మన ఈ క్యారెక్టర్ ఆ కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడు వీరావల్లో బోట్ మీద ఉంటాడు, తను మళ్ళీ బోట్లో వెళ్తుంటారు వీరావల్ నుంచి. అక్కడికి లొకేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అతన్ని మీట్ అయ్యి నేను కలెక్ట్ చేసిన ఇమేజ్ అనేది చూపించి, మీరు ఉన్న ప్లేస్ ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఎలాంటి నేమ్స్ ఉంటాయి, అవన్నీ ఆ డైలింగ్ వర్క్ అన్నీ చేసుకుంటూ, అంటే మెయిన్ ఏంటంటే ఇందులో పాకిస్తాన్ అనేది ఏదైతే ఒక ప్రెజెంట్ ఉందో దాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది ఎవరు చూడలేదు, కానీ అది స్టోరీకి చాలా బాగా బలంగా ఉండేటువంటి ఒక ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి అనే దాంట్లో నేను స్టోరీ విన్న టైంలోనే చాలా ఎగ్జైట్ అయినామండి. మీరు నిజంగా పాకిస్తాన్ వెళ్ళారా అండి? పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ప్రిజన్ని చూసి వచ్చారా, లేదా అలాగే ఉంటుంది అని మీరు ఎలా సెట్ చేయగలిగారు ఈ తండేల్ సినిమాలో? అదే నేను యాక్చువల్లీ డైరెక్టర్ గారికి చెప్పానండి, ఏమండి మనం ఒకసారి పాకిస్తాన్ వెళ్ళి చూద్దామంటే ఆయన నేనైతే రానండి, మీరు వెళ్ళండి అని ఆయన చెప్పారండి. బట్ వెళ్ళలేదు, అంత అవసరం లేదనిపించిందండి. తర్వాత నేను గూగుల్లో జైలు ఇమేజెస్ అన్ని చూశానండి. దాన్ని నేను ఇమాజిన్ చేసుకుని, అంటే మనం యాక్చువల్గా ఏంటంటే ఉన్న ఒరిజినల్ జైల్లా కూడా వేస్తే కూడా మనకు ఉపయోగం ఉండదండి. ఎప్పుడైనా కూడా మీకు ఒక స్క్రిప్ట్ ఉందనుకో, స్క్రిప్ట్లో మనకి ఏం చెప్తున్నామో అది ఎలివేట్ అవ్వాలంటే ఒక్కోసారి ఒరిజినల్ లొకేషన్స్ అంత ఇది డ్రమటైజ్ ప్లే చేయవన్నమాట. అప్పుడు మనం అది ఆ డ్రమటైజ్ ప్లే చేయడానికి ఆ రగ్గడ్నెస్ రావడానికి కొంత మనం లిబర్టీ తీసుకొని స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం డిఫరెంట్ స్ట్రక్చర్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తామండి. అలాగా ఈ మూవీలో అంటే ఇది ఒక లవ్ స్టోరీ అండి, ప్రాపర్ లవ్ స్టోరీ అనమాట. ఈ లవ్ స్టోరీకి, ఎనీ లవ్ స్టోరీకి అది గొప్ప లవ్ స్టోరీ అవ్వాలంటే దానికి ప్రమాదపు అంచుల్లోనే ఉంటుందండి అది. ఇందులో మనకంటే పాకిస్తాన్ అనేది ఒక ప్రమాదపు అంచులాగా అనమాట. దాని మీద జరుగుతున్న లవ్ స్టోరీ కాబట్టి ఆ డ్రామాకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకని ఆ సీన్స్ ఎలివేట్ అవ్వడం కోసం ఎలా ఉండాలి, ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, ఆ కలర్స్ ఎలా ఉండాలి అన్నది కొంత నెట్ నుంచి రిఫరెన్స్ అండి, కొంత విజువలైజ్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అయితే సార్, ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాని ప్రకారం డ్రామాకి ఎక్కువ స్కోప్ ఉన్న కథల్ని మీరు ఎక్కువ ఎంచుకోవడం వల్ల మేబీ ఆ డ్రామాని మీరు విజువలైజ్ చేసి అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్లో మీరు ఉండడం వల్ల సెట్ వేయడానికి ఈజీగా అనిపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హనుమాన్ తీసుకున్నాం, అదొక డిఫరెంట్ డ్రామా. విరూపాక్ష తీసుకున్నాం, ఇవన్నీ మీరు చేసిన సినిమాలే కదా. కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడితే సే ఫర్ ఎగ్జాంపుల్ డిస్కో రాజా కానివ్వండి, ఇట్లా ఏది చూసినా సరే డ్రామా స్కోప్ ఉంటే ఒక ప్రొడక్షన్ డిజైనర్ వర్క్ ఈజీ అవుతుంది అంటున్నారా? అంటే అలా ఏం కాదండి, మనం ఎప్పుడు కూడా చేసిన మూవీ చేసినట్టు మళ్ళీ చేసిందే మళ్ళీ రిపీట్ అవ్వకుండా కొత్త జానర్ మూవీస్ అనేది మనకు రీసెర్చ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. ఒక రీసెర్చ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ సినిమాకి ఏంటంటే ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ, తర్వాత పాకిస్తాన్, అలాగే ఒక వాటర్, అంటే సీ మీద బోటు ఎలా ఉంటుంది, ఎలా సీ మీద బోట్ మీద వెళ్ళే వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, వీటన్నిటిని మనకు కొత్త విషయాలు కాబట్టి దీని మీద ఒక రీసెర్చ్ చేస్తామండి. దాంట్లో మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ చేసింది చేయాలంటే ఏమవుతుందంటే తెలిసిందే కానీ కొంత మనం రిలాక్స్ అవుతాం అనమాట.